ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. ఈ రోజు మనం ఈ వీడియోలో కుంభరాశి యొక్క దినఫలాల గురించి తెలుసుకుందాం. మే 11వ తేదీ ఆదివారం రోజున ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రోజు మీరు ఒక దినఫలాల్లో ఒక టాప్ సీక్రెట్ అనేది బయటకు వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ఇక వివరాలు కూడా ఈ రోజు మనం తెలుసుకుందాం. ఇక శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే కుంభరాశి వారు ఎటువంటి దేవారాధన చేయటం వల్ల ప్రతికూలతను దిగమింగి వారు ఈ జీవితానికి సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తారు కూడా పూర్తిగా తెలుసుకుందాం, ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థం అవుతుంది. ఇక వీడియోలో వివరాల్లోకి వెళ్లే ముందు వెళ్దాం. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3 పాదాలు, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. అయితే వీరు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధువులు, అనుబంధువులకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే వీరు చాలా చేసిన మేలైతే అస్సలు మర్చిపోరు. వీరు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, జీవితాంతం మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటారు. అలాగే కుంభరాశిలో జన్మించిన జాతకులకు సాంకేతిక విద్య, వైద్య రంగాలలో ఎక్కువగా రాణిస్తారు. చిత్ర విచిత్రమైన వ్యాపారాల గురించి అనుభవాన్ని కూడా మీరు కలిగి ఉంటారు. కానీ ఆవేశం మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇతరులను రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ యొక్క స్వభావం కారణంగా అలాగే ఆవేశం కారణంగా జీవితంలో చాలా ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కొంటారు. కాబట్టి అలాగే తమ బాధను గురించి కావచ్చు, తాము గురించి కావచ్చు ఇతరులకు చెప్పుకోకూడదు. అలాగే సహానుభూతి పొందుకోవాలని ఎప్పుడు కూడా మీరు కోరుకోకూడదు. బాధలను ఎప్పుడు కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు. ఇక కొన్ని సందర్భాలలో ఎవరైతే వీరికి అనిపిస్తుందో ఆ విషయాన్ని నిర్మానుసంగా ఇతరులకు చెప్పుతూ ఉంటారు. ఈ కారణంగా ఇతరుల వ్యక్తులకు వీరికి విభేదాలు కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇరుగు పొరుగు ఈ రోజుల్లో మీ యొక్క అవకాశం అయితే కనబడుతుంది. ఆ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని వీరికి చక్కటి గుణపాఠాన్ని అయితే నేర్పించుకోబోతున్నారు. అయితే వీరు మిమ్మల్ని క్రమశిక్షణ అడిగే పరిస్థితులు కూడా వస్తున్నాయి. అయితే ఈ పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఈ విధంగా మీ జీవితం గురించి ఇది మీకు చాలా మానసిక సంతృప్తి అనేది కూడా ఇస్తుంది. ఎందుకంటే చాలా కాలంగా వారి వల్ల మీరు బాధపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, నిరుత్సాహపడిపోతున్నారు. కాబట్టి మీ గురించి బయటకు ఒక చెడు ప్రచారం అయితే చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మానసికంగా మీరు ఎంతగానో మీకోసం సంఘర్షణ జరుగుతుంది. అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో అద్భుతమైతే జరుగుతుంది. ఒక టాప్ సీక్రెట్ అయితే బయటకు వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. అదే విధంగా ఎటువంటి అవకాశాన్ని భగవంతుడు మీకు ఇస్తారు. ఆ భగవానుడి యొక్క కృప కటాక్షాలతో వారికి చక్కటి గుణపాఠం అయితే మీరు నేర్పించబోతున్నారు. తిరిగి మీ జోలికి రాకుండా మీ గురించి ఆలోచించని విధంగా మీరు ఒక చక్కటి వార్నింగ్ అయితే వారికి ఇవ్వబోతున్నారు. ఎటువంటి గుణపాఠాన్ని మీరు నేర్పిస్తారంటే మీరు మిమ్మల్ని క్రమశిక్షణలో కూడా ఎటువంటి ఊహించని ఒక అద్భుతమైన ఫలితం అయితే మీకు మే 11వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కనిపిస్తున్నాయి. అయితే ఆర్థిక
పరిస్థితులు గనక మీకు అనుసరిస్తే అంటే డబ్బు కొంత రాబోతుంది, ఎక్కువగానే ఉంటుంది. అయితే ఉద్యోగస్తులకి కాదండి, వ్యాపారస్తులకు కావచ్చు, ఇతర పనులు చేసే వారికి కావచ్చు, కొంత అధికంగానే ఉన్నటువంటి డబ్బు కనిపిస్తుంది. కానీ దానికి తగినట్లుగా ఖర్చులు అనేవి కూడా అదే విధంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు చేతిలో డబ్బు అనేది నిలవదు, వృధా చేసి ఖర్చులు చేస్తారు. కాబట్టి మీరు బాధపడవలసింది వస్తుంది. కాబట్టి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని డబ్బులను పొదుపు చేసుకుంటూ ఖర్చు అనేది పెట్టుకోండి, ఉత్తమం. ఇక కుంభరాశి వ్యక్తులకు ఎవరైతే చాలా కాలంగా మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ఫలితం కోసం నిర్లక్ష్యమైన వారు ఉన్నారో, ఈ రోజు అయితే ఒక గుడ్ న్యూస్ అయితే వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక చక్కటి ఆఫర్ అయితే మీ ముందుకు వచ్చే సూచనలు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు చాలా కాలంగా మీ యొక్క శత్రువులను కలుసుకోవాలని మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీరు అనుకోకుండా వారిని కలుసుకునే అవకాశాలు అయితే ఈ రోజు కనిపిస్తున్నాయి. ఇకపోతే వారిని కలుసుకోకపోయినా కానీ వారితో ఒక ఫోన్ కాల్ అయినా మాట్లాడతారు. ఈ విధంగా ఊహించని ఒక సంఘటన అయితే జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో మీకు సంబంధించినటువంటి ఏదైనా ప్రాజెక్టులు మీరు అమ్ముతామని అనుకుంటున్నారో, అవి సేల్ చేద్దామని అనుకుంటున్నారో, మీరు అనుకున్నంత బడ్జెట్లోకే వస్తుంది. అది అన్ని గత కొంతకాలంగా మీకు మీ జీవితంలో ఉన్నారు. ఎటువంటి కస్టమర్లు వచ్చినా మీకు కానీ మీ సక్సెస్ అనేది చేసినటువంటి బడ్జెట్ రావడం లేదని దాన్ని సేల్ చేయడం ద్వారా ఆపేస్తారు. అయితే ఈ రోజు ఒక అద్భుతం అయితే జరుగుతుంది. ఏంటి? ఆ సక్సెస్ చేసినంతగా ధనం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అటువంటి కస్టమర్లు మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క కుంభరాశి వ్యక్తులకు జీవితంలో గమనిస్తే గనక నిరుద్యోగులు అయినట్లయితే గనక ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్ళు అయితే మీకు ఎదుర్కొనవలసి ఉంటుంది. మీకు ఉద్యోగస్తులతో అంటే తోటి ఉద్యోగాలతో చిన్న చిన్న తగాదాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీరు చేసిన ఇతర పని చేసినట్లుగా గొప్పగా అప్పులు చేసుకునే పై అధికారుల నుండి కొంతమంది వ్యక్తులు ప్రశంసలు అయితే పొందుకుంటారు. అంటే పని మీరు చేసినా మీరు ఎంతగానో కష్టపడుతున్నారు కాబట్టి మీకు క్రియేటివిటీ అనేది దొరుకుతుంది. ఈ విధంగా ఊహించని సంఘటన అయితే ఒక సీక్రెట్ అయితే ఇదేనండి జరగబోయేది. ఇక కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితం కనుక ఒకవేళ విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నం అయితే ఇప్పుడైతే సక్సెస్ అయితే కాబోతుందండి. ఇక ఈ యొక్క తల్లిదండ్రులు 80 నుంచి 70 ఏళ్ళు పైబడిన వారైతే గనక ఈ యొక్క చిన్న అనారోగ్య సమస్య అయితే ఎక్కువగానే ఇబ్బందులు గురి అవుతారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ అంశంలో కుంభరాశిలో మధ్య కాలంలో ప్రయత్నాలు చేసే ఫలితాలు చాలా నిర్లక్ష్యపడతారు. అయితే గుడ్ న్యూస్ కూడా ఈ రోజు మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క తల్లిదండ్రులు 70 నుంచి 80 పడిబడిన వారికి చిన్న చిన్న అనారోగ్యాల ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వ్యక్తులు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇదే విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే ఈ రోజు ఈ రాశికి కుంభరాశి వారి జాతకంలో మే 11వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం అయితే ఈ కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి. మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మీకు ఒక శత్రువు వల్ల మీకు చక్కటి గుణపాఠం అయితే నేర్చుకుంటారు. ఇక క్రమశిక్షణ అడిగితే ఒక అద్భుతమైన విషయం అయితే ఈ రోజు మీ యొక్క బ్రేకింగ్ న్యూస్ గా వినబోతున్నారు. ఇది ఒక ఫలితాలు. కుంభరాశి అనేది నిత్యం శని నిత్యం భగవానుణ్ణి ఆరాధించండి. ఇక శని స్తోత్రాన్ని పారాయణం చెయ్యండి. ఇక శనిదేవునికి ఇష్టమైన నలుపు రంగుతో ఉండే వస్తువులను కానీ పేదలకు దాన ధర్మాలను చేయండి. అప్పుడే మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. అలాగే ఆర్థిక పరిస్థితి మీకు అనుసరిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానం చేయండి, చక్కటి ఫలితాలను పొందుకుంటారు. మీకు ఆర్థిక స్తోమత అనుసరిస్తే గనక దాన ధర్మాలను చేయండి పేదలకు, ఖచ్చితంగా చక్కటి ప్రతికూలతను పుణ్యఫలాన్ని అయితే మీరు పొందుకుంటారు. వీడియో చూసారు కదండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం.